దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తెరపట్టబోయి మహాకవి గురజాడ స్ఫూర్తితో ఈ ఉత్తర అమెరికా తెలుగు 20వ ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూల నుంచి వచ్చినటువంటి తెలుగు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మహాసభ కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ గారు, నన్నపనేని మోహన్ గారు ప్రెసిడెంట్, మనందరి పెద్ద దిక్కు, నేటి రాజకీయాల్లో అజాతశత్రువుగా ఉండి తెలుగువారి కీర్తికి చిహ్నంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు, తెలుగు నేల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు, పత్రికా ప్రతినిధులు, సంగీత సాహిత్యాల్లో పేరుకాంచినటువంటి అనేక మంది మిత్రులు ఈ సమావేశానికి వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. జీవన పోరాటంలో మాతృదేశాన్ని వదిలి అమెరికాని మాతృదేశంగా చేర్చుకొని ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి తెలుగు ప్రముఖులు, తెలుగు జాతి సంస్కృతి, భాషా, చరిత్ర, కీర్తి పతాకను విశ్వ వినివిధుల్లో ఎగురవేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే హృదయం పొంగిపోతుంది. ఈ మహాసభ మండపం చూస్తుంటే అఖిల అమెరికా తెలుగు ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. మీ అందరికీ తెలుసు, సొంత గడ్డపై జీవించి సొంత మనుషుల మధ్య ఉండటం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సుదీర ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి కాలానికి ఎదురెత్తు అనుకూల ప్రతికూల వాతావరణ పరిస్థితులను, భాషను మార్చుకొని భాషా సంస్కృతులను కాపాడుకుంటూ జీవిస్తున్నటువంటి మీ అందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది. అది ఒక్క తెలుగువాడికే చెల్లుబాటు అవుతుందని మీరంతా రుజువు చేశారు. పరాయి దేశమైన రాత్రింపగలు శ్రమకోర్చి మీ వృత్తుల్లో అగ్రగణ్యులుగా నిలబడి మీతో పాటు 10 మంది జీవనోపాధి కల్పించి అందరి చేత సహభాషను పెంచుకున్నటువంటి మీ అందరినీ చూస్తే ముచ్చటేస్తుంది. ఎక్కడో తెలుగు నేల మారుమూల కుగ్రామాల్లో వసతులు, వనరులు లేకుండా ఇక్కడికి వచ్చి ప్రపంచంలో అన్ని సౌకర్యాలతోటి ఉన్నటువంటి అగ్రశ్రేణి మేధావుల మధ్య పైచేయి సాధించి మీతో పాటు 10 మందికి జీవనోపాధి కల్పించినటువంటి తెలుగు మిత్రులను చూస్తుంటే గర్వంతో తల ఎగరేయాలనిపిస్తుంది. ఇంతమంది మహానుభావుల్ని, విద్యావేత్తల్ని, శాస్త్రవేత్తల్ని, వ్యాపారవేత్తల్ని, వృత్తి నిపుణుల్ని చూసేటటువంటి అదృష్టం కలగటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అందుకే శ్రీశ్రీ అన్నటువంటి మాటలు ఇక్కడ గుర్తుకొస్తాయి. తెలుగువాడి తెలివితేటలకు జై జై, తెలుగువాడి తెలివితేటలకు జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగువాడు నెదురు ఆడువాడు నై నై అని. మిత్రులారా, 1984లో మా సోదరి కాలిఫోర్నియాలో ఉన్న ఆమె ఆహ్వానం మేరకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి వారం రోజుల్లోనే వెనక్కి వెళ్ళిపోయాను. ఇక్కడున్నటువంటి పరిస్థితులను చూసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇమడలేనని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను అమెరికా వెళ్ళిన నుంచి వారం రోజుల్లోనే తిరిగి వెళ్ళిపోవడం చూసి ప్రముఖ రచయిత్రి రంగనాయకం గారు నాకు కబురు పెట్టారు. బాబు, అమెరికాని భూతల స్వర్గంగా వర్ణిస్తారు, నిన్నొక్కడనే నేను అమెరికా నుంచి పారిపోయి వచ్చినాను చూశాను, నువ్వు వచ్చి కూర్చుంటే మన ఇద్దరం కలిసి ఒక నవల రాద్దామన్నారు. వినమ్రంగా తిరస్కరించాను. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఇవాళ పరిస్థితులు మారిపోయాయి. తెలుగు ప్రజల నోళ్లలో అమరావతి, అమలాపురం, తిరుపతి,
హైదరాబాదు, కరీంనగర్ కాదు, వాషింగ్టన్, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా పేర్లే వినిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి ఎంతమంది తెలుగు ప్రజలు ఈరోజు అమెరికా దేశంలో ఉన్నారో మీకు తెలుసు. కాకపోతే నేను తానా ప్రతినిధుల్ని అదేవిధంగా ప్రభుత్వం వారిని కూడా అడిగాను, అసలు అమెరికా దేశంలో ఎంతమంది తెలుగువారు ఉన్నారా అని ఒక లెక్క కావాలని చెప్పి అడిగాను. కానీ ఆ లెక్క ఎవరు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం మరి అక్కడ లెక్కలు ఏ జాతి నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు అనేటటువంటి వివరాలు ఉండవని చెప్పారు. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో మీరు ఇక్కడ ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు, తెలుగు జాతి, తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో భౌగోళికంగా విడిపోయాం, కానీ మానసికంగా కలిసే ఉన్నాం. తెలుగు ప్రజలంతా కూడా అన్నదమ్ముల్లా, అక్కచెల్లుల్లా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగు ప్రజలు, తెలుగు బిడ్డలు నైరాశ్యాన్ని వదిలి సంపదను సృష్టించి సర్వతోముఖాభివృద్ధితో మహాప్రస్థానం సాగించాల్సినటువంటి రోజులు ముందున్నాయని చెప్పి మనవి చేస్తున్నా. ఎందుకంటే మంచితనము మంచి గతమున కొంచెమేనోయ్, మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందు అడుగుపోయి వెనకపడితే వెనకోయ్ అన్నాడు గురజాడ. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమిష్టిగా కృషి చేసి తెలుగు జాతి అభివృద్ధికి కష్టపడకపోతే రానున్న రోజుల్లో చీకటి రోజులుగా మారేటటువంటి అవకాశం ఉంది. శాస్త్ర విజ్ఞాన విషయాల్లో మీరు ఎంతో ముందంజలో ఉన్నారు. ఇవాళ ఇంటర్నెట్ మన జీవితంలో గొప్ప మార్పులను తీసుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో సంపదను సృష్టించడం అనేటటువంటిది పెద్ద గొప్ప విషయమే కాదు. సృష్టించిన సంపదను వికేంద్రీకరణ కనుక జరగకపోతే సమాజంలో అశాంతి ప్రబలేటటువంటి అవకాశం ఉంది. మానవుల మధ్య అంతరాయం పెరిగి అశాంతి కలిగి సంస్కృతిపై ప్రభావం చూపి నాగరికతను, ఘనమైన చరిత్రను విధ్వంసం వైపు నడిపించేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. తెలుగు జాతికి కీర్తి తెచ్చినటువంటి అనేక మంది మహనీయులు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. వారందరినీ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రఖ్యాతి గాంచినటువంటి అనేక మంది మహనీయులు ఈ తెలుగు జాతి భాషా సంస్కృతి కోసం కష్టపడ్డారు. మనందరికీ తెలుసు, ఢిల్లీలో మద్రాసీలుగా పిలువబడి అధికార ప్రాంగణాల్లో చప్రాసీలుగా చూసినటువంటి తెలుగు వారికి ఒక ఘనమైన చరిత్ర ఉందని, ఆత్మగౌరవం ఉందని చెప్పి తెలియజెప్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావుని మనం ప్రథమంగా గుర్తు తెచ్చుకోవాలా. అదేవిధంగా ప్రధానిగా దక్షిణ భారతదేశం నుంచి తొలి తెలుగు బిడ్డగా పదవి అలంకరించినటువంటి పివి నరసింహారావు గారిని మనం గుర్తు తెచ్చుకోవాలా. ఏకగ్రీవ భారత రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి రాయలసీమ రత్నం నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈ మహానుభావులందరి స్ఫూర్తితో మనం ఇవాళ తెలుగు జాతి 2 రాష్ట్రాలను పునరుద్ధరించుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తున్నా. ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, భాష పునరుజ్జీవింపజేసేలా దేదీప్యమానంగా తెలుగు జాతి కీర్తి వెలగాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఈ సందర్భంగా తప్పనిసరిగా తెలుగు భాషకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగువారంటే తెలుగు భాషను గురించి మాట్లాడటానికి సిగ్గుపడేటటువంటి తెలుగు ప్రజల గురించి మహాకవి కాళోజీ అన్నటువంటి మాటలు నాకు గుర్తుకొస్తాయి. తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెప్పుటెందుకు సిగ్గులేక, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదని సక్కిలించు ఆంధ్రుడా చావెందుకురా అని తెలుగు భాష గురించి మాట్లాడటానికి సిగ్గుపోయేటటువంటి తెలుగు వారి గురించి తీవ్రంగా మందలించాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతదేశంలో 80 మిలియన్ మంది తెలుగు భాషలో
మాట్లాడతారు. భారతదేశంలో 3వ స్థానంలోనూ, ప్రపంచంలో 13వ స్థానంలోనూ తెలుగు భాష ఉంది. మీ అందరికీ తెలుసు, తెలుగులో భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతన తెలుగు సాహిత్యానికి శ్రీకారం చుట్టారు. 1510 నుంచి 1575 వరకు భువన విజయాన్ని నడిపించినటువంటి శ్రీకృష్ణదేవరాయల భువన విజయఘోష మనకి ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, కావ్యాలను దాటి తెలుగు భాష నవల, కథ, కథానిక, సాహిత్యం రూపాల్లో సంతరించుకుంటుంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుపునటువంటి తెలుగు భాష వినసొంపైనది. దాని లిపిలో అజంతా శిల్పం ఉంది, సౌందర్యం ఉంది. దాని నుడి, నానుడి సంగీతంలా ఉంటాయి. సామాన్య ప్రజలు కూడా కవితాధ్వరంలో మాట్లాడుకున్నటువంటి గొప్ప భాష తెలుగు భాష. అందమైన మాతృభాష. ఒక జాతి మనుగడకు భాషకు ఎంతో ప్రాధాన్యం అవుతుంది. ఎందుకంటే భాష లేకపోతే చరిత్ర కరువైనటువంటి అనాథల్లా మిగిలిపోతాం, అక్షరం లేని అభాగ్యుల్లా మిగిలిపోతాం. ఈ సందర్భంగా ప్రపంచంలో 2 అగ్రదేశాలుగా ఉన్నటువంటి చైనా, జపాన్ మనం గుర్తుంచుకోవాలా. ఇవాళ సాంకేతిక రంగంలో మాతృభాషను ఉపయోగించినటువంటి జపాన్ అత్యంత ఆధునిక యంత్ర సామగ్రి పరికరాలను తయారు చేస్తుంది. ప్రపంచమంతా కూడా జపనీస్ భాష నేర్చుకుంటుంది. అదేవిధంగా చైనా ఆర్థికపరమైనటువంటి ఒక శక్తిగా ఎదిగిందంటే మాతృభాష చైనా భాషను మరవలేదు. ప్రపంచమంతా బుద్ధిగా చైనా ఓనమాలు దిద్దుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 దేశాలు అగ్రదేశాలుగా ఉన్నప్పటికీ కూడా మాతృభాషలోనే వారి సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాం. అదేవిధంగా హిబ్రూ భాష, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్నటువంటి ఒక జాతి ప్రపంచంలో నలుమూలలకు చిలిగిపోయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ చేరుకొని హిబ్రూ భాషను అభివృద్ధి పరుచుకొని మరి సంఘటితంగా ఎంతో ముందుకు వచ్చినటువంటి జాతిగా హిబ్రూ, ఇజ్రాయెల్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ దేశాలను మనం ఉదాహరణగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలుగు మాతృభాషను మనం కించపరిచే విధంగా ఆత్మన్యూనతతో బతకాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. మనసుల మధ్య సౌజన్యాన్ని పెంపొందించేసి స్నేహార్థతలతో సమాజాన్ని నాగరిక దిశ వైపు నడిపించగలిగినటువంటి మన మాతృభాష తెలుగు భాషకు మనం నమస్కరిద్దాం. మన అమ్మను ప్రేమించినట్టే మన మాతృభాషను కూడా ప్రేమిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ గతమెంతో ఘనకీర్తి అని చెప్పి సంస్కృతిలో ఉన్నటువంటి అనేక విషయాలు, అనవసరం లేనటువంటి విషయాలను మనం వదిలిపెట్టి ప్రజల అవసరమైనటువంటి మేరకే సాహిత్యాన్ని, భాషని ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మన తెలుగు భాషా పండితులకి విజ్ఞప్తి చేస్తున్నా. మరి 1977లో కొద్దిమంది తెలుగు వారితో డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి అధ్యక్షతన ప్రారంభించబడినటువంటి ఈ తానా సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టి దేశంలో ఉన్నటువంటి, అమెరికా దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి అనలేనటువంటి సేవలను అందించింది. మేము సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాం, మేము సైతం విశ్వవృష్టికి ఆసురు ఒక్కటి దారపోసామని ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామాల పునరుద్ధరణ, చెరువుల పునరుద్ధరణ, జన్మభూమి వంటి పథకాలతో మీరు లక్షల డాలర్ల రూపాయలు మీ మాతృభూమి కోసం ఖర్చు పెట్టారు. అందుకు యావత్ తెలుగు ప్రజల తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నన్నపనేని మోహన్ గారి ఆలోచనల నుంచి వచ్చినటువంటి టీమ్ స్క్వేర్ అనేటటువంటిది కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని ఆదుకొని ముందుకు సాగుతున్నటువంటిది. ఈ సందర్భంగా మీకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సమావేశంలో నేను మాట్లాడటానికి వచ్చే ముందు మిత్రులను అడిగాను, ఈ సమావేశంలో ఏం మాట్లాడాలేనని.
there is no free lunch in America and there is nobody to take free advice అన్నారు. అందుకని నా హద్దులను గుర్తుపెట్టుకొని నేను ఉచిత సలహాలు ఇవ్వకుండా కొన్ని సూచనలు మాత్రమే చేయదలుచుకున్నాను. మిత్రులారా, అనునిత్యం తెలుగు ప్రజల నుంచి, తెలుగు దేశాల నుంచి అనేక మంది మిత్రులు, విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం, చదువు కోసం ఇక్కడ వస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిని మీ హక్కును చేర్చుకొని మీరు వారితోటి సంభాషించి వారికి ధైర్యం చెప్తే తెలుగు జాతికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు అమెరికా దేశానికి ఉద్యోగ రీత్యా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక మూలంగా కొంతమందిని ఉద్యోగాల నుంచి నిరుద్యోగులుగా మారటం జరిగింది. అటువంటి వారిని ఆదుకునేందుకు ఏదైనా కొన్నాళ్ళు స్థిరపడే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఈ తానా సంస్థను కోరుతున్నాను. ఇవి కాకుండా కొంతమంది మిత్రులు మహిళలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యల్ని, ప్రత్యేకించి కోర్టులో ఉన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్నం మహిళా సదస్సులో ఆ విషయాల గురించి నేను చర్చిస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి కోర్టు వ్యవస్థ గురించి కొంచెం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దేశ న్యాయ వ్యవస్థ ప్రతినిధిగా నేనేం చేయగలను అనేటటువంటిది నేను మధ్యాహ్నం ఉన్నటువంటి సదస్సులో మీకు తెలియజేస్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కొంతమంది మిత్రులు ఈ విషయాన్ని ప్రస్తావించవద్దన్నారు. అయినప్పటికీ కూడా నేను ప్రస్తావించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చాను. అదేమిటంటే ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం. నాకు తెలుసు దాదాపు 7 లక్షల పైచిలుకు జనాభా ఇక్కడ కెనడా దేశాల్లో ఉన్నారు తెలుగువారు. అమెరికా సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం వారి పిల్లల మీద తప్పనిసరిగా ఉంటుంది. అయితే 10 సంవత్సరాల వయసు వరకు వచ్చిన వరకు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి మీరు తెలుగు నేర్పుతున్నారు, నాట్యం నేర్పుతున్నారు, సంగీతం నేర్పుతున్నారు. చాలా గొప్పగా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల పిల్లల కన్నా కూడా ఎక్కువ శ్రద్ధతోటి వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీ పిల్లలు మీ స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు తెలుగు భాష మాట్లాడటం మానేస్తున్నారు. నేను 4-5 కుటుంబాల్లో చూశాను. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని తెలుగులో మాట్లాడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తే యూ టాక్ టు మై బ్రదర్ అని అంటున్నారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో కూడా దయచేసి పిల్లలతో తెలుగు భాషలో సంభాషించితే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంస్కృతిలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. తెలుగు భాషతోటి సంస్కృతి ముడిపడి ఉంది. అందుకనే తెలుగు భాషకి అంత ప్రాధాన్యత ఉందని చెప్తున్నాను. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ అన్నటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐ లైక్ ది విండ్ ఆఫ్ అనదర్ కల్చర్ టు బ్లో త్రూ మై డోర్స్ అండ్ విండోస్ బట్ ఐ రిఫ్యూజ్ టు బ్లో ఆఫ్ ఫ్రమ్ మై ఫీట్ బై దెమ్. నన్ను తోసివేసే విధంగా ఏ సంస్కృతి వచ్చినా కూడా నేను ఒప్పుకోనని చెప్పి తెలియజేశారు. అందుకని చెప్పి తెలుగు జాతికి మరి వివాహాలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఒకటి ఉంది. దీనికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వివాహాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వివాహాలు అయిన తర్వాత కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద తానా వంటి సంస్థలు మొదటి తరం పెద్దలు కూర్చొని కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇచ్చి ఆ యువతరాన్ని సరైనటువంటి దిశలో నడిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. చివరిసారిగా మిమ్మల్ని అందరినీ కూడా భారతదేశానికి రమ్మని చెప్పి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మంత్రులు చెప్పారు. సంతోషం. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రైజ్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశానికి వస్తే రెడ్ టేపిజం ఎక్కువ ఉందండి అని చెప్తున్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి
మేము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో సమస్యలను ఎదుర్కొంటున్నాం అంటున్నారు. నిజమే, భారతదేశంలో రెడ్ టేపిజం లేదని చెప్పినట్టు అంటలేదు, కానీ పరిస్థితులు మారుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం అత్యధికమైనటువంటి యువదేశంగా భారతదేశం మారబోతుంది. భారతదేశంలో అనేకమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రం విభజన జరిగినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి నూతన అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుని మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా మరి అగ్రశ్రేణిలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్తున్నాను. అందుకనే నేను అంటాను, రాయలసీమ రతనాలసీమ మీ రాక కోసం ఎదురు చూస్తుంది. పెన్నా, కృష్ణవేణి, గోదావరి నదుల మధ్య భాగం నవ్యాంధ్ర నిర్మాణంకై మీ మేధస్సు విజ్ఞానం కోసం తహతహలాడుతుంది. ఉత్తరాంధ్ర సాగర తీరం, విశాఖ మణిహారం మీ పెట్టుబడులను స్వాగతిస్తుంది. అంతర్జాతీయ నగరాలైన హైదరాబాద్, కాకతీయుల వైభవచిహ్నమైనటువంటి వరంగల్లు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాయి. రండి, తరలి రండి, రండి, కదిలి రండి. దేశ రాష్ట్ర చరిత్ర నిర్మాణంలో భాగస్వాములు కండి. నవ్యాంధ్ర, నవ తెలంగాణ మీ యువతరాందే. మీరే సుసంపన్నం చేసుకోండి, మీరే తీర్చిదిద్దుకోండి. అపారమైన ఖనిజ సంపద, అభివృద్ధి కలిగినటువంటి తెలుగు రాష్ట్రాలకు మీ మేధస్సు, కఠోర శ్రమ జోడిస్తే అద్భుతాలను సృష్టించగలం. కొంతమంది యువకులు రాబో యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. వారికి మా ఆహ్వానం. తరాలు వేరైనా, ఉద్యోగాలు వేరైనా, ఆర్థిక సామాజిక స్థితిగతులు వేరైనా తెలుగు మాట్లాడేవారంతా ఒకే వేదికగా, ఒకే కుటుంబంతో అనేటటువంటి నినాదం ఈ మహాసభ వేదిక నుంచి వెలువడాలని ఆశిస్తూ, ఈ స్ఫూర్తి ఇలాగా కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఏకం చేసినటువంటి తెలుగు భాషకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ మహాసభల్లో పాల్గొనడానికి అతిథిగా ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీలో నాలో వెలిగే దీపం, మీలో నాలో వెలిగే దీపం, తెలుగు తోరణాల కళాస్వరూపం, మనసులో మెదిలే మైత్రీనాదం, స్వర్ణయుగానికి శంకారావం, తెలుగుతనం జయించాలి, కోట్లాది తెలుగు ప్రజలు హర్షించాలి, ఆనందం తెలుగునాట వర్షించాలా. ఈవేళ నేను కోరేది ఇంతే.